Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మన తెలుగు ధ్యాన వడక రెండవ రోజు సాయంకాలము ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఆలగించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనం వినబోయే దేవుని వాక్యము మీకు ప్రేరణగా అభిషేకంగా మారాలని, ఆత్మయు జీవమై ఉన్న దేవుని యొక్క వాక్కు మీకు పరిశుద్ధాత్మ ప్రసన్నతను ప్రసాదించాలని ఒక్క నిమిషం శిరములు ఉంచి మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మానవుల కోసము గొప్ప రక్షణ ఏర్పరచినటువంటి ప్రభువా, కృతజ్ఞతతో ఆనందముతో మీ గొప్ప నామాన్ని స్మరిస్తూ ఉన్నాం. ఈ తెలుగు ధ్యాన వడకములో ఎంతో ఆశతో, ఎంతో కోరికలతో, ఉత్సాహముతో పాల్గొంటున్నటువంటి ఆన్లైన్లో ఉన్న ఈ బిడ్డలందరినీ పేరు పేరున ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నాం. వీరితో నువ్వే మాట్లాడండి యేసయ్యా అని ప్రార్థిస్తున్నాం. ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండను, ఆ వాక్కే దేవుడై ఉండను అని యోహాను 1:1 మనం పలుకుతూ ఉండగా, ఆ వాక్కు నీ నోటి నుంచి వీరు వినాలని, దేవుని ఆత్మ ప్రేరణ వీరికి కలగాలని, ఇంట్లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఏ డిస్టర్బెన్సెస్ ఈ వాక్య పరిచర్యల వరకు ఆటంకంగా రాకుండా వారిని సంరక్షించమని, నీ అసంఖ్యం దూతలు వారి ఇంట్లో సంచరించినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నా. అమ్మా మరియ తల్లి, మీ విడలైన మా కొరకై ప్రార్థించుని విడుకుంటున్నాం. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇప్పుడు ధ్యానిస్తున్న అంశము దేవుడు మీకోసం నా కోసం ఏర్పరచిన రక్షణ ఎంత గొప్పది, మానవ ఊహానికి అందనిది. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఈ రక్షణ ఏర్పరచాడో అని శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. బిడ్డలారా, ఈ కరోనా మహమ్మారి అనే ఒక్క అంశం మీద లోకవ్యాప్తంగా అందరూ చర్చిస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఎంతమంది చనిపోతూ ఉన్నారు, ఒక్కొక్క రోజు ఎన్ని లక్షల మంది రోగులై హాస్పిటల్లో చికిత్స కోసం వెళ్తూ ఉన్నారు. మన భారతదేశంలో ఎన్ని లక్షల రోగులు ఉన్నారు, ఒక్కొక్క రాష్ట్రములో సంఖ్య ఎంత, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఇటువంటి అన్ని లోక సంబంధమైన, కరోనా సంబంధమైన, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలపై అందరికీ శ్రద్ధ ఎక్కువగా, అందరికీ భయం ఎక్కువగా. డబ్బుల విషయమైతే అక్కర్లేదు. మొన్న మా టీములో ఉన్న ఒక బ్రదర్ ఒక మాట చెప్పాడు. ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి 16 మందికి కరోనా వచ్చిందంట. ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో 16 మందికి కరోనా. ఈ 16 మందిని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స చేసుకున్నారు. వారందరూ స్వస్థత పొంది బయటపడ్డారు, ఇంటికి వచ్చేశారు.
ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే ఈ 16 మందికి కరోనా వచ్చింది అనే బాధ కాదండి. ఈ 16 మందికి కరోనా చికిత్స చేయటానికి 60 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. ఈ 60 లక్షల ఖర్చు అయింది కాబట్టి అదొక బాధగా మారుతూ ఉంటుంది. బిడ్డలారా, మానవ ఆలోచనలు ఇలా పోతూ ఉన్నాయి. మంచిది, కానీ మానవులు పట్టించుకోకుండా ఉన్నటువంటి, మానవ దృష్టికి రాకుండా ఉన్నటువంటి, రహస్యముగా ఈ సమాజములో, సంఘములో, కుటుంబములో, రాష్ట్రములో, దేశములో, లోకవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి, సీరియస్ అయినటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి ఎవరు ఇప్పుడు పట్టించుకోవటం లేదే. నేను మీ ముందు బిడ్డలారా ఒక పెద్ద లిస్ట్ తీసుకురావాలనుకున్నా. ఈ కరోనా 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 అంటున్నారు కదా, సరే అది ఒక్కటి మాత్రమే. కానీ ఇది కాకుండా ఒక పెద్ద లిస్ట్ ఉందండి బిడ్డలారా. నెంబర్ 1, ఈ ప్రపంచములో, మన భారతదేశములో, మీ రాష్ట్రములో, మీ సంఘములో, మీ కుటుంబములో, ఓకే. నెంబర్ 1 ప్రియబిడ్డలారా, నైతిక సూచనలు మన ఈ ప్రపంచంలో జరగటం లేదా? ఇప్పుడు లేటెస్ట్గా భారతదేశంలో మీకు తెలుసు, ప్రశాంత్ భూషణ్ అనేటువంటి సుప్రీంకోర్టు లాయర్ ఎలా సుప్రీంకోర్టుని ప్రశ్న వేసి, క్వశ్చన్ చేసి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి ఆయనకి విరుద్ధంగా చర్య తీసుకున్నారు. మీకు తెలుసు, లేటెస్ట్ నైతిక సూచనకి ఒక నిదర్శనం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అలా నైతిక విలువ తగ్గిపోతూ ఉన్నటువంటి భారతదేశంలో అత్యున్నత న్యాయపీఠమైనటువంటి సుప్రీంకోర్టు చేస్తున్నటువంటి తీర్పు మీద కూడా ప్రజలకి నమ్మకం తగ్గిపోతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఈ 2020 సంవత్సరం లేదా? ఇది ఎంతమంది పట్టించుకుంటున్నారండి? రెండవదిగా, మత సూచనలు ఇప్పుడు లేదా? మత సూచన అంటే ప్రియబిడ్డలారా, మతం అంటే దేవునితో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన ఒక సంబంధం అనేటువంటి ఆంతరిక దైవరహస్యమైనటువంటి విషయాలు పట్టించుకోకుండా, మతం అంటే బాహ్యమైనటువంటి కొన్ని ఆచారాలు, కొన్ని క్రియలు, కొన్ని బిజినెస్ చేసి ముగించే ఒక పనిలాగా, ఒక క్రియలాగా మనుషులు చూసుకున్నటువంటి టైం బిడ్డలారా ఈ 2020లో లేదా? మూడవదిగా, ఆర్థిక సూచనలు లేదా? ఆర్థిక సూచన గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు బిడ్డలారా, ఎందుకంటే మీకు తెలుసు, మన భారతదేశ జీడిపి చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ పడిపోయినటువంటి దారుణమైన స్థితికి పడిపోయింది ఇండియన్ జీడిపి. మీకు తెలుసు, ఎంతో మందికి ఉద్యోగాలు పోయాయి, డబ్బులు లేవు. ఇవి అన్ని ఆర్థిక సూచనలు లేదా? నాలుగవది బిడ్డలారా, సాంఘిక సూచనలు. సాంఘిక సూచనలు అంటే సోషల్ సూచనలు బిడ్డలారా, సామాజిక జీవితంలో చూస్తున్నటువంటి, మనం గమనిస్తున్నటువంటి కార్యాలు జరగటం లేదా? ఆలోచించుకోండి. అలాగే ఐదవదిగా రాజకీయ సూచనలు బిడ్డలారా. రాజకీయ సూచనలు అంటే పొలిటికల్ సైన్స్. ఏ రాజకీయ పార్టీ అయినా వారి సొంతం స్వార్థ తాల్పర్యం కోసం చేస్తూ ఉన్నారు, కానీ ఎంతమంది ప్రజల కోసం, ప్రజల యొక్క ఉద్ధరింపు కోసం, ప్రజలు బాగుపడాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రియబిడ్డలారా, ఎన్ని రాష్ట్రాలలో ఎంతమంది నిజంగా ఎంతమంది రాజకీయ నాయకులు సేవ చేస్తూ ఉన్నారండి ప్రియబిడ్డలారా. ఆరవదిగా ప్రకృతి సూచనలు. ఈ ప్రకృతిలో మీరు మీ చుట్టుప్రక్కల ఒక్కసారి చూడండి. ఈ ప్రకృతిలో ఎన్ని మార్పులు, మానవ జీవితానికి హానికరమైనటువంటి, ప్రమాదకరమైన పరిస్థితికి ఈ ప్రకృతిలో మార్పు రావటం లేదా? ఏడవదిగా ఆరోగ్య సూచన బిడ్డలారా. హెల్త్ సంబంధమైనటువంటిది. అదే ఇప్పుడు కరోనా మహమ్మారి వలన వచ్చింది, అందువలన నేను దాని గురించి ఎక్కువ చెప్పటం లేదు. ఎనిమిదిగా బిడ్డలారా, వైజ్ఞానిక సూచనలు, నాలెడ్జ్, తెలివితేటల సంబంధమైనటువంటిది.
ఎన్నో రకరకాల అభివృద్ధిపరమైనటువంటి కార్యాలలో మార్పులు వస్తూ ఉన్నాయి లేదా? ఇవి అన్ని మనం వింటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఇటువంటి అన్ని కార్యాలు ఈ ప్రపంచం జరుగుతూ ఉంటే మనిషికి శ్రద్ధ ఈ కరోనా అనే మహమ్మారి మీద మాత్రమే ఉంది. ఎందుకంటే వెంటనే ఏదైతే నీ ప్రాణానికి హానికరంగా ఉంటుందో, వెంటనే ఏదైతే నీ ఆరోగ్యం పాడు చేస్తూ ఉంటుందో, నువ్వు చనిపోయే అవకాశం కూడా ఉంటుందో, అది ఒకటే మానవుల ఆలోచన. అది ఒక్కదాన్ని గురించే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఇది మాత్రం కాకుండా పరిశుద్ధ గ్రంథములో 2000 సంవత్సరాల క్రితం రాసి పెట్టినటువంటి పరిశుద్ధ గ్రంథం ఈనాడు జరుగుతున్న పరిస్థితిని గురించి మంచి సూచన, మంచి వార్నింగ్ మనకి ఇస్తూ ఉంది. బిడ్డలారా, మన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37 నుంచి 39 వరకు ఒక్కసారి చదివితే, అలాగే లూకా సువార్త 17వ అధ్యాయంలో 26 నుంచి 29 వరకు మనం చదివితే, ఈ రెండు సువార్తలో బిడ్డలారా నోవా కాలపు సూచనలు, లోటు కాలపు సూచనలు అని రెండు సూచనల గురించి అక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది. మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు తర్వాత మీరు చేసి చదువుకోండి బిడ్డలారా. నేను కేవలం రెఫరెన్సెస్ మాత్రమే ఇస్తూ ఉన్నాను. ఇదేంటి ఈ నోవా కాలపు సూచనలు, లోటు కాలపు సూచనలు అంటే బిడ్డలారా, నెంబర్ 1, నోవా కాలములో ఏమేమి జరిగాయో లేదా ప్రజలు ఏమేమి చేసుకుంటూ మునిగిపోయారో, లోటు కాలములో ఏం జరిగిందో, ప్రజలు ఏమేమి చేసుకుంటూ వారి వారి జీవితాన్ని ముందు గడిపారో, ఇదే వాక్యం పలుకుతూ ఉంది. ఒకటి బిడ్డలారా గమనించండి, నోవా కాలములో జరిగినటువంటి 4, లోటు కాలములో జరిగినటువంటి 6 కార్యాలు. నెంబర్ 1 బిడ్డలారా, ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అనగా తినటము త్రాగటము నెంబర్ 1. రెండోది ఏంటంటే మ్యారింగ్ అండ్ గివింగ్ ఇన్ మ్యారేజ్ అనగా పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేపించుకోవటం. ఇది 4 నోవా కాలములో జరిగి మనుషులు దానిలో మునిగి మునిగి జీవిస్తున్న కాలం. రెండవదిగా బిడ్డలారా వాక్యం పలుకుతుంది లోటు కాలం. అబ్రాహాముతో సహచారి అయినటువంటి లోటు కాలములో ప్రియుల మనకు తెలుసు, సోదోం గోమోరా పట్టణాలని దేవుడు పూర్తిగా నాశనం చేసినటువంటి సంఘటనను గుర్తించుకుంటూ యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. లోటు కాలములో 6 కార్యాలు మనుషులు చేసుకుంటూ తిరిగారు. ఒకటి ఈటింగ్ అండ్ డ్రింకింగ్, తినటం త్రాగటం. రెండవది బాయింగ్ అండ్ సెల్లింగ్, అమ్మటం కొనటం. మూడవది బిడ్డలారా ప్లాంటింగ్ అండ్ బిల్డింగ్, నాటటము కట్టటము. అంటే నోవా కాలములో ప్రియబిడ్డలారా వారు చేస్తున్న పనులు తప్పు కాదు. తినటం తప్ప, త్రాగటం తప్ప, పెళ్లి చేసుకోవటం తప్ప, పెళ్లి చేయించటం తప్ప తప్పు కాదే. లోటు కాలములో తినటం త్రాగటం తప్ప, ప్రియబిడ్డలారా అమ్మటం కొనటం క్రయ విక్రయాలు తప్ప, నాటటం కట్టటం తప్ప తప్పు కాదే. కానీ ఎందుకు నోవా కాలం ఒక సూచనగా బైబిల్లో నిలబడింది అంటే, ఎందుకు లోటు కాలం సూచనగా నిలబడింది అంటే ప్రియబిడ్డలారా దేవుని అవసరము లేని ఒక కాలంగా మారింది. అంటే దేవుడు లేకుండా క్రయవిక్రయాలు చేస్తున్నటువంటి ఒక సమయం, దేవునికి ప్రాముఖ్యత లేకుండా మనుషులు జీవిస్తున్నటువంటి ఒక కాలం. కుటుంబములో, వ్యక్తిగత జీవితములో దేవునికి స్థానం లేనటువంటి ఒక జీవితం. సమాజములో దేవుడు అవసరం లేదు అని దేవుణ్ణి బయట పెట్టి మనిషి సొంతమైనటువంటి తలంపులతో, ఆలోచనతో సుఖము, సంతోషము, ఆనందం, తినటం త్రాగటం ఇటువంటి కంప్లీట్గా ప్రాపంచికమైనటువంటి జీవిత చర్యలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఒక పరిస్థితిని గురించే ఈ సూచన బైబిల్ గ్రంథం మనకు ఇస్తూ ఉంటుంది. బిడ్డలారా జీవితములో దేవునికి ప్రాముఖ్యమైన స్థానం లేకుండా, దేవుణ్ణి బయట పెట్టి దేవుడు లేకుండా జీవించగలుగుతాం, బ్రతుకుతాను అనేటువంటి మానవులకు ఉన్నటువంటి స్వార్థమైనటువంటి ఆలోచన
ఈ కరోనా కాలంలో జరగటం లేదా? ఇది బిడ్డలారా 9వ సూచన. బిడ్డలారా 10వ అంశం ఏంటంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్పులు అంటారు. ఇంటర్నల్ అంటే ఒక వ్యక్తి ఆంతరికమైనటువంటి లోపల జరుగుతున్నటువంటి సూచనలు, మార్పులు. ఎక్స్టర్నల్ అంటే బయట ప్రపంచములో జరుగుతూ ఉన్నటువంటి మార్పులు, ప్రకృతిలో జరుగుతున్న మార్పులు. ఇవి కూడా 10వ సూచనగా మన ఈ రోజులు జరగటం లేదా? మొదటిగా బిడ్డలారా ఏంటి ఈ ఎక్స్టర్నల్ మార్పు అంటే? నెంబర్ 1, బైబిల్ మనకి చక్కగా నేర్పిస్తుంటుంది బిడ్డలారా, సూర్య చంద్ర నక్షత్రాల్లో కనిపిస్తున్నటువంటి మార్పు. రెండవదిగా బిడ్డలారా ఆకాశం నక్షత్రాలు పడతాయండ కిందకి, అది పడటం లేదా? మూడవది అంతరిక్ష శక్తులు కంపిస్తాయి, కనిపిస్తాయి అని వాక్యములో ఉంటుంది. నెంబర్ 4, అబద్ధ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారు అనేటువంటి ఆల్రెడీ బైబిల్లో వాణింగ్ లేదా? రాష్ట్రం రాష్ట్రానికి విరుద్ధంగా, దేశం దేశానికి విరుద్ధంగా, మనుషులు మనిషికి విరుద్ధంగా వారు యుద్ధము, కలహము, గొడవలకి, ఇటువంటి అన్ని రకాల ఇబ్బందులకి వారు గురి అవుతారని, వారు చేయటానికి ముందుకు వస్తారని ఆల్రెడీ మనము పరిశుద్ధ గ్రంథములు వాక్యం చూడటం లేదా? అలాగే భూకంపములు అక్కడక్కడ తప్పకుండా జరుగుతూ ఉంటుంది అనేటువంటి వార్త. కరోనా లాంటి మహమ్మారి, ప్లేగ్, నిన్నటి టాక్ నేను చెప్పాను ప్రియులారా, ఎప్పటి నుంచో మన మానవ జీవితంలో ఏమైనా జరుగుతూనే ఉన్నాయి, ఈ రావటం లేదా? అలాగే కలహము, యుద్ధానికి కూడా సూచనలు లేవా? ఇది ప్రియులారా బాహ్య ప్రపంచములో, అంతరిక్షములో, ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు. సరే, ఇది ఒకటి. రెండోది బిడ్డలారా వ్యక్తిగతంగా ఆంతరికమైనటువంటి ఒక్కొక్క వ్యక్తి లోపల గుండెలో, హృదయంలో జరుగుతున్నటువంటి మార్పులు. చక్కగా బిడ్డలారా 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము 1 నుంచి 5 వరకు ఒక్కసారి విందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి, ఎందుకంటే అక్కడ సుదీర్ఘమైనటువంటి మనము 1 నుంచి 5 వరకు చదువుతూ ఉన్నాం. ఓకే, ఒక్కసారి వింటే మీకు తెలుస్తుంది ఇటువంటి మార్పులు ఈ వాక్యం వింటున్న మీ లోపల జరగటం లేదా? ఈ మార్పులు మీ ఇంట్లో మీ పిల్లల హృదయములో, మనసులో జరగటం లేదా? ఈ మార్పులు మీ అమ్మ నాన్న జీవితం జరగటం లేదా? మీ బంధువుల లోపల జరగటం లేదా? ఒకసారి విందామా? అంత్య దినములలో కష్ట సమయములు వచ్చునని తెలుసుకునుము. ప్రజలు స్వార్థపరులను, ధనాపేక్ష కలవారును, గర్విష్ఠులను, అహంకారులను అగుదురు. వారు పరులను అవమానింతురు, తల్లిదండ్రులను ధిక్కరింతురు, కృతజ్ఞతలను భక్తిహీనులను అగుదురు. వారు కృపారహితులను, దయాహీనులను, పరులను దూషించువారును, క్రూరులను, దౌర్జన్యమరచువారును కాగలరు. మంచిని వారు ద్వేషింతురు. వారు మోసగాండ్రను, నిర్లక్ష్య స్వభావములను, గర్వముచే ఉబ్బిపోయిన వారై ఉందురు. వారు దేవుని కంటే శరీర సౌఖ్యములనే ఎక్కువగా ప్రేమింతురు. మతము యొక్క కేవలము బాహ్య రూపమును మాత్రమే అంగీకరించి వారు దాని యథార్థ ప్రభావమును తిరస్కరింతురు. ఇట్టి వారికి దూరముగా ఉండుము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇన్ని రకరకాల మార్పులు ఒక్కొక్క వ్యక్తి అంతరంగములో, హృదయములో జరగటం లేదా? మనుషులు డబ్బులను ప్రేమిస్తారు, వాళ్ళ సొంత శరీర సుఖాలనే ప్రేమిస్తారు, ఆశపడతారు. గర్విష్ఠులు అహంకారముతో ఉబ్బిపోయే వాళ్ళుగా తయారవుతారు. ఎవరిని లెక్క చేయకుండా సొంత మాట ప్రకారం, సొంత ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తారు. పిల్లలు తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకుండా తల్లిదండ్రులని ధిక్కరించే వాళ్ళుగా తయారవుతారు. ప్రియులారా, శారీరకమైనటువంటి సుఖాలను, సుఖం కావాలి, సంతోషం కావాలి, నేను ఆనందించాలి, ఎంజాయ్ చేసుకోవాలి,
ఎవరికి ఏం జరిగినా, ఎవరికి ఏం వచ్చినా నాకు అనవసరం. ప్రియ బిడ్డలారా, నేనిప్పుడు మీ ముందు 10 రకాల మార్పులు ఈ 2020 సంవత్సరములో నీ ఇంట్లో, నీ కుటుంబములో, నీ సంఘములో, నీ రాష్ట్రములో, నీ దేశములో బిడ్డలారా, నీ చుట్టుప్రక్కల ఇన్ని మార్పులు జరుగుతూ ఉంటే ఈ మార్పులు ఏమి ఎవరి కంటికి పడటం లేదే. ఈ మార్పు ఎవరి చెవులకి అది వినపడటం లేదే. అందరి కంటికి పడేది ఒకటే, అందరి దృష్టిలో పడేది ఒకటే. ఈ కరోనా 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 ఇది ఒకటే అందరి దృష్టిలో పడేది. కానీ బిడ్డలారా, అది ఒక్కటి తప్పితే ఈ మిగిలిన ఈ 9 మార్పులు ఎందుకు దేవుని బిడ్డలైనటువంటి నీవు నేను గమనించటం లేదు, అది పట్టించుకోవటం లేదు అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి, సీరియస్, ప్రమాదకరమైనటువంటి ఒక విషయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవి అన్ని జరుగుతాయి, వస్తాయి అని ప్రియబిడ్డలారా ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు 2000 సంవత్సరాల క్రితం రాసి పెట్టాడే. 3 సంవత్సరాల యేసుక్రీస్తు బహిరంగ పరిచర్యలో మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తికులు చక్కగా ఈ విషయాలన్నీ ఆయన రాసి పెట్టాడు. రెండవదిగా బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఈ విషయము నీకు నాకు తెలియచేయటానికి ఒక్కొక్క చాప్టరే రాసి పక్కన పెట్టాడు సువార్తికులు. మీరు టైం ఉండే తర్వాత చదువుకోండి, నేను చెప్పిన విషయాలన్నీ వాస్తవమా కాదా అని. బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము ఈ ధ్యాన వడక 2వ రోజు, లేదా ఈ ధ్యాన వడకము 5 రోజులు ఉన్నాయి. తప్పకుండా ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు మీరు ఒక్కసారి చదవండి. అలాగే బిడ్డలారా, లూకా సువార్త 21వ అధ్యాయం సమయం ఉంటే మీరు ఒక్కసారి కూర్చొని చదవండి, ఎందుకంటే మీరు ధ్యాన వడకములో ఉన్నారు. నేను ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు మాత్రమే నేను ఆధ్యాత్మికంగా ఆన్లైన్లో ఈ వడక నడిపిస్తూ ఉన్నాను. మీకు మధ్యలో చాలా టైం ఉంది. ఒకవేళ ఆఫీస్ కానీ పనులు ఉంటే మంచిది ప్రియబిడ్డలారా, అది లేకుండా ఇంట్లో మీరు ఉంటున్నారంటే తప్పకుండా నేను చెప్పే ఈ 3 చాప్టర్స్ మీరు చదవాలి. 3వది బిడ్డలారా, మార్కు సువార్త 13వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు మీరు చదవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో సువార్తికులు 3 చాప్టర్లే రాసి పక్కన పెట్టాడు. దేనికోసము? ఈ 2020 సంవత్సరములో ప్రియబిడ్డలారా, సెప్టెంబర్ నెల 21వ తారీఖు నుండి 25 వరకు ఈ ధ్యాన వడకములో పాల్గొన్న మీకు ఈ అంశము తెలియచేసుకోవటానికి దేవుడు ఏర్పరచినట్టు ఒక ధ్యాన వడకమే ఇది. అంతేకాదు ప్రియబిడ్డలారా, పునీత పౌలు గారు రాసినటువంటి తన లేఖలలో అనేక పత్రికలు పునీత పౌలు గారు రాశారండి, మీకు తెలుసు, బైబిల్ గ్రంథములో ఉన్నాయి. అయితే ఈ అన్ని లేఖలలో కూడా ఎంత చక్కగా పునీత పౌలు గారు ప్రియబిడ్డలారా ఈ సూచనలన్నిటి గురించి చక్కగా రాసి పెట్టాడు. సరే, మీరు గుడికి వెళ్తున్నారు, సంతోషం ప్రియబిడ్డలారా. మీరు ఇంట్లో ప్రార్థిస్తూ ఉన్నారు, సంతోషం ప్రియబిడ్డలారా. మీరు వాక్యం చదువుతూ ఉన్నారు, సంతోషం బిడ్డలారా. ఇవి అన్ని మనం చెయ్యాలి. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇవి అన్ని సూచనలుగా నీ కళ్ళ ముందే జరుగుతూ ఉంటే, ఇవి అన్ని సూచనగా నీ ముందే సంభవిస్తూ జరుగుతూ ఉంటే, ఈ కరోనా అనేటువంటి ఒక్క సూచన తప్ప మిగిలినవి ఏది కూడా పట్టించుకోవటానికి, అది సీరియస్గా తీసుకోవటానికి, ఇవి అన్నీ కూడా యేసుక్రీస్తు ముందుగానే పలికినటువంటి ఒక తుది తీర్పుకి, యుగాంతానికి, యుగాంత ముగింపుకి సూచనలే అని బిడ్డలారా మనం తెలుసుకోవాలి. కొంతమంది మాట్లాడుతున్న మాటలు వింటే, కొంతమంది చేస్తున్న పనులు చూస్తే ప్రియబిడ్డలారా ఏమనిపిస్తుందంటే, వాళ్ళు ఇంకా ఈ ప్రపంచంలో చిరకాలం జీవించబోతూ ఉన్నారు అలాంటి ఒక్క ఆలోచన.
అలాంటి ఒక ఆలోచన. ఒక విషయం చెప్పిన బిడ్డలారా, మీరు టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూసి ఉంటే మీకు అర్థమవుతుంది. ఏంటిది? కరోనా చైనాలో వుహాన్లో ప్రారంభించినప్పుడు అది ఎంత ప్రమాదకరమైనటువంటి ఘోరమైనటువంటి ఒక మహమ్మారిగా అక్కడ జరిగిందో మీకు తెలుసు. కరోనా వచ్చింది అంటే శవాలు కుప్పలు కుప్పలుగా పడ్డాయా లేదా? ప్రియలారా, ప్రపంచంలో అతిపెద్ద సంపన్నమైనటువంటి ఆర్థిక స్థితిలో అంత ఎత్తుగా నిలబడినటువంటి అమెరికాలో శవాలు కుప్పలు కుప్పలు పడ్డాయా లేదా? ఇటలీ దేశములో, జర్మనీ దేశములో ఇలా ప్రియలారా ఎన్నో దేశాలలో శవాలు కుప్పలు కుప్పలు పడ్డాయా లేదా? జేసీబీ తీసుకుని పోయి, మెషిన్ తీసుకుని పోయి పెద్ద గుంతలు తయారు చేసి మున్సిపాలిటీ వేస్ట్ చెత్తలు ఎలా ఎత్తుకొని పోయి పడేస్తారో అలాగే మనుషుల శవాలను అటువంటి ట్రక్కులో ఎత్తుకుని, ఒక ట్రక్కులో 50-60 శవాలు తీసుకుని పోయి ఒకేసారిగా పోయి సమాధి చేయలేదా? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ప్రియబిడ్డలారా ఎన్నో దేశాలలో జరిగాయి. కానీ దేవుని కృప ఏంటంటే భారతదేశంలో ఈ కరోనా వచ్చినప్పుడు అంత ప్రమాదకరమైన స్థితి ఇక్కడ జరగలేదు. భారతదేశంలో దేవుని కృప కావచ్చేమో, లేదా భారతదేశంలో దైవభక్తి మనుషులకి ఎక్కువ ఉంది కాబట్టేమో, లేదా ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడేమో. ప్రియలారా గమనించండి, 150 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. ఒకవేళ చైనాలో కానీ అమెరికాలో కానీ ప్రియలారా జర్మనీలో కానీ జరిగినటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి స్థితిలో కరోనా భారతదేశానికి వచ్చి ఉంటే ఈ పాటికల్లా నువ్వు నేను ఈ వాక్యం వినటానికి చెప్పటానికి ఈ ప్రపంచం మీద ఒకవేళ లేకపోయి ఉండవచ్చు. ఎప్పుడైనా ఊహించావా? ఎందుకన్నా కుప్పలు కుప్పలు కుప్పలుగా మనుషులు పురుగులాగా జీవిస్తూ ఉన్నారు భారతదేశంలో. పురుగులాగా తిరుగుతూ ఉన్నారు మనుషులు. ఈ ప్రపంచంలో నంబర్ 1 పాపులేషన్ చైనా, నంబర్ 2 పాపులేషన్ ఇండియా. నిజంగా చెప్పాలంటే పిల్లరా చైనా కంటే ఇండియా నంబర్ 1 అవుతుంది. ఎందుకు తెలుసా? చైనా ప్రజలకి నివసించటానికి ప్రియలారా వారికి జియోగ్రఫికల్గా ల్యాండ్ భూమి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, చైనాకి. కానీ భారతదేశంలో ఈ 150 కోట్ల మందికి ఉండటానికి సరిపడు స్థలం లేదు, ఇల్లు లేదు. ఈ సీరియస్ స్టేజ్ ఇండియాకి రాలేదు. ఇండియాలో చనిపోయే వారి కంటే ఎక్కువగా ఈ రోజు ఒక రోగం వచ్చి స్వస్థత పొందుకొని బయటపడే వాళ్ళ ఎక్కువగా ఎంతో మందికి వచ్చాయి. కానీ దేవుని కృప పిల్లరా మనము బ్రతికి బయటపడ్డాం. ఒకవేళ ఇది అలా సీరియస్గా వచ్చి ఉండే జరిగి ఉండే ఈ ప్రపంచం మీద నీవు నేను ఉంటే వాళ్ళం కాదు. కుప్పలు కుప్పలుగా శవాలు పడేవాడు. అయినా సరే ఈ హైదరాబాదులో మహాత్మా గాంధీ హాస్పిటల్ అనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి, మీకు తెలిసి ఉండవచ్చు. అక్కడ పనిచేస్తున్నటువంటి 2-3 డాక్టర్లు నాకు బాగా తెలుసండి. ఆ డాక్టర్లు నాకు కాల్ చేసి 1 నెల క్రితం చెప్పే మాట ఏంటంటే, ఒకరోజు హైదరాబాదులో ఈ మహాత్మా గాంధీ హాస్పిటల్లో దాదాపు 40-50 శవాలు అక్కడ తీసుకుపోతున్నాయంట. ఈ హైదరాబాద్లో ఒక ముస్లిం సమాధిలో ఒకరోజే 10 శవాలు పాతి చేయబడ్డాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేనేమన్నానంటే నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ 10 సూచనలు ఉన్నాయి. ఈ 10 సూచనలో
ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు. ఏమైనా గ్యారంటీ ఉందా అండి మీకు? నీకేమైనా గ్యారంటీ ఉందా నీ లైఫ్ను గురించి? ప్రియలారా, మనిషికి 100% గ్యారంటీ కలిగినటువంటి ఒకే ఒక విషయం మాత్రమే ఉంటుంది. అదేం తెలుసా? ఈ ప్రపంచములో పుట్టిన నువ్వు ఒకరోజు చచ్చిపోతావు. మీతో ఆన్లైన్లో వాక్యం చెప్తున్న నాకు గ్యారంటీ లేదు. ఏంటని? ఈ వాక్యం చెప్పి ముగించి నేను మళ్ళా నా రూముకు వెళ్ళి ఈ రాత్రి ప్రశాంతంగా పడుకుంటానా నాకు గ్యారంటీ లేదు. ఈ వాక్యం అంటున్న మీకు నాతో పాటు 21వ తారీఖున సోమవారం ధ్యాన వడకం ప్రారంభించిన మీరు 25వ తారీఖు శుక్రవారం వరకు ఈ ధ్యాన వడకం మీరు మంచి ఆరోగ్యంతో ముగిస్తారా, బ్రతికే ఉంటారా అని మీకు ఎవరికైనా గ్యారంటీ ఉందండి? ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. కానీ ఒకే ఒక గ్యారంటీ ఉంది. వన్ డే, ఒకరోజు నీకు తెలవని ఒక్క గడియలో, నీ ఊహంపనిగా ఒక సమయములో నీ ప్రాణము దేవుడు తీసుకెళ్తాడు. నిన్న మొన్న ప్రియులారా, ఈరోజు ఉదయం కూడా బానొక్క మీకు చక్కగా వాక్యంలో చెప్పింది ఏమంటి? ఆర్థిక పరిస్థితుల గురించి. ఓకే ప్రియులారా, ఈ ఆర్థిక పరిస్థితులన్నీ వన్ డే అయిపోతుంది. ఈ ప్రపంచంలో నీవు ఏది కూడబెట్టినా, ఏది నీ ప్రోగు చేసినా, ఎంతగా అన్ని ఉన్నాయని ఉబ్బిపోయినా ప్రియులారా, ఇది ఏది కూడా శాశ్వతం కాదు. వన్ డే, ఒకరోజు ఏదో ఒక్క మహమ్మారి కావచ్చు, ఒక సాంక్రమిక రోగం కావచ్చు, తుఫాను కావచ్చు, భూకంపం కావచ్చు, సంథింగ్ విల్ హ్యాపెన్ ప్రియులారా. నీవు నేను ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఎక్కువగా పోతే 70-80 వయసు, ఎక్కువగా పోతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఒక్కొక్క సంవత్సరం అది మెల్లమెల్ల కిందకి వస్తుంది బిడ్డలారా. ఒక నిమిషం ఆలోచించుకోండి. మీ తాత ముత్తాతలు హాయిగా మంచిగా ఎటువంటి రోగం లేకుండా 80, 90, 100 సంవత్సరం వరకు బతకలేదా? మా నాన్న ప్రియులారా 93 వయసు వరకు ఒక్కరోజు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా ఆయన మంచి ఆరోగ్యంతో బతికాడు. ఒక్కరోజు కూడా మా నాన్న ఒక్క హాస్పిటల్లో అడ్మిట్ కాలేదండి. తొంభై 93 వయసు వరకు అది మంచి ఆరోగ్యం కాదా? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కాదా? ఈ రోజులో బిడ్డలారా ఇది తగ్గిపోతూ ఉంటుంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. నా ప్రశ్న ఒకటే ప్రియబిడ్డలారా, నేను నిన్న వాక్యం చెప్పాడు ఒక మాట చెప్పాను. అదేంటంటే, చనిపోయిన ఒక వ్యక్తికి మన పరిశుద్ధ గ్రంథం ప్రకారము, క్రైస్తవ విశ్వాసం ప్రకారం బిడ్డలారా 3 స్థలాలే ఉన్నాయి. నేను చెప్పాను మీకు ప్రారంభంలో నిన్న. ఒకటి మీకు తెలుసు ప్రియులారా, పరలోకం. వెరీ గుడ్. రెండోది మీకు తెలుసు ఉద్ధరించు స్థలము. మూడోది మీకు తెలుసు నరకం. మనకు వాక్యం ఏం తెలుస్తుందంటే, మానవులందరూ ఒకరోజు ప్రభువు సింహాసనం ముందు నిలబడే ఒకరోజు వస్తుంది. మంచిది కానీ చెడ్డది కానీ ఈ భౌతిక శరీరమున వారు అనర్చన కృత్యమును బట్టి వారికి ప్రతిఫలం ఒసగబడును అని వాక్యం పలుకుతుంది ప్రియబిడ్డలారా. అయితే ఈ ఒక్క సమయం దగ్గరికి వస్తూ ఉంది అని ఈ సూచనలన్నీ మనకు వేలెత్తి చూపిస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందువలన ఈ ప్రపంచము ఆరంభం మొదలుకొని, సృష్టి ఆరంభం మొదలుకొని, ఈ సృష్టి ప్రపంచ చిట్ట చివరి గడియ వరకు దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మానవుల కోసము దేవుడు ఏర్పరచిన ఒక రక్షణ ఉన్నది.
ఎందుకు ఈ రక్షణ అంటే ప్రియపులారా గమనించండి, మానవులని దేవుడు వాక్యం ప్రకారము ఆయన పోలికలో సృష్టించాడు. ఆయన రూపములో, ఆయన భావములో దేవుడు మనిషి సృష్టించాడు. ఈ మనిషిని గురించి ఒక మంచి రక్షణ ప్రణాళిక కలిగి ఉన్నవాడే దేవుడు. అందుకే మీరు బైబిల్ గ్రంథం ఒక్కసారి అయినా ఆదికాండము నుండి దర్శన గ్రంథం వరకు 73 గ్రంథాలు ఉన్నాయి. ఈ 73 గ్రంథాలు మీరు ఒక్కసారి అయినా చదివి ఉంటే ప్రియబులారా, ఆ రక్షణ చరిత్ర మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ రక్షణ చరిత్ర ఏంటంటే, దేవుని నుంచి పుట్టినటువంటి ప్రారంభించినటువంటి ఈ జీవితం, ఒక్కొక్కరి కోసం దేవుడు కేటాయించినటువంటి ఆ సమయము ముగించి, ఈ లోక సంబంధమైనవి అన్నీ కూడా వదిలిపెట్టి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళిపోయే ఒక రోజు రాబోతుంది. ఈ యుగాంతం, ప్రపంచ ముగింపు అని ప్రియబులారా దానికి పరిశుద్ధ గ్రంథం పేరు పెట్టి పిలుస్తున్నటువంటి ఒక మీనింగ్. అయితే ఈ రక్షణ మనమందరూ పొందాలని దేవుని ఆశ. మత్తయి సువార్త మనము బిడ్డలారా 18వ అధ్యాయములో మనం 14వ వచనం చదివితే ఒక విషయం చదువుతూ గమనించండి. దేవునికి ఈ రక్ష చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు తెలుసా? మొదటిగా బిడ్డలారా, దేవుడు మానవులను అనగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి మనిషి అంటే, ఆయన పోలికలో సృష్టించబడిన నువ్వు అంటే ప్రియబులారా దేవునికి ఇష్టము, ఆయనకి ప్రియము. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీకు సుపరిచితమైనటువంటిది వాక్యం పలుకుతుంది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి ప్రసాదించాడు. ఎందుకు? ఆయనలో విశ్వసించిన ప్రతివాడు నాశనం చెందక నిత్య రక్షణ పొందటానికి ఆయన అట్లు చేసెను. చక్కగా వాక్యములో ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. విన్నామా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. ఆ రీతిగా ఈ పసిబాలురులో ఒక్కడనైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకునుడు. ప్రియబులారా, తండ్రి చిత్తం నా ఈ పశుబాలులలో, నా ఈ బిడ్డలలో ఏ ఒక్కడు కూడా నాశనమైపోగొట పరలోకమందు నా తండ్రి చిత్తం కాదు అని తెలుసుకో. ఈ వాక్యం అంటున్న మీరు బిడ్డలారా, మొట్టమొదటిగా మర్చిపోకుండా ఎప్పుడు గుర్తుపెట్టవలసినటువంటి ఒక అంశం ఏంటంటే, నిన్ను ప్రేమిస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. నీ రక్షణ కోసం ఎదురు చూస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. నీ కోసం తన ఏకైక కుమారుని మానవ రక్ష చరిత్ర సాధించటానికి, ఈ లోకానికి మనుష్యవదనం ఎత్తటానికి చిత్తగించిన ఒక దేవుడు ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడంటే, ఆయనకి నువ్వు కావాలి, ఆయనకి నీ రక్షణ కావాలి. తన పోలికలో చేయబడిన మానవులందరూ కూడా ఆ అనంత జీవితములో ప్రభువుతో కలిసి ఆయన సన్నిధిలో ఉంటాలని, ఒక్కడు కూడా నాశనమైపోకూడదని దేవుని అభిలాష. ఒక చిన్న ప్రశ్న అండి. మీ అమ్మ నాన్నకి 4, 6, 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి. ఈ 10 మంది పిల్లలలో ఒకవేళ ఒక్కడు ఎవడైనా ఒక తుండ్రి వాడు ఉంటే, ఒక తాగుబోతూ ఉంటే, ఒక పిచ్చోడు ఉంటే, ఆరోగ్యం బాగలేని వాడు ఉంటే, ప్రియబులారా తల్లిదండ్రుల శ్రద్ధ ఎప్పుడు ఎవడి మీద ఉందంటే ఈ పిచ్చివాడి మీదనే ఉంటుంది, ఈ తాగబోతు మీదనే ఉంటుంది, ఈ పాపిష్ట మనిషి మీద ఉంటుంది. ఎందుకు? వాడు నశించిపోకూడదని,
వాడు కూడా బాగుపడాలని, మంచిగా ఉండాలని ఒక తల్లి తండ్రి ఆశిస్తారు. ఎందుకు? ప్రసవించి పొరిటి నొప్పితో జన్మ ఇచ్చినటువంటి ఒక తల్లికి, ఒక తండ్రికి ఆ కుమారుని, ఆ కుమార్తెని వారు ఎప్పుడు ఎన్నడూ మర్చిపోలేరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నాకు తెలుసండి, అంటే ఒక గురువుగా ఎంతో మంది చనిపోతున్నటువంటి టైంలో, లేదా అవస్థాభ్యంగం, ద లాస్ట్ సాక్రమెంట్ అంటారు ఇంగ్లీష్లో క్యాథలిక్ చర్చిలో. అంటే ఒక వ్యక్తి చావు దగ్గరికి వచ్చినప్పుడు, మరణం దగ్గరికి వచ్చినప్పుడు గురువుల్ని పిలిపిస్తారు. ఆ వ్యక్తితో మాట్లాడటానికి, సాధ్యమైతే పాప సంకీర్తనం చేసుకోవటానికి, సప్రసాదం తీసుకోవటానికి, చివరి తైలముతో ఆభ్యంగనం పొందుకోవటానికి పిలుస్తారు. అలా నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక తల్లి మరణావస్థలో ఉంది. ఆమె మంచం మీద పడుకుంటూ ఉండగా, అమ్మా నీకేమైనా చివరి కోరిక ఉందా, ఏమైనా లక్ష్యం సాధించాలి అని ఏమైనా నిరాశలు ఉన్నాయా అని అడిగితే, రేపట్లారా ఆ తల్లి ఏడ్చుకుంటూ నా దగ్గర చెప్పిన ఒక మాట ఏం తెలుసా? ఫాదర్ గారండి, నా చిన్న అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు, వాడికి పెళ్లి కాలేదు, మిగిలిన వాళ్ళందరికీ పెళ్ళయింది, వాళ్ళకి సంసారం ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. నా చిన్న అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి వాళ్ళకి పెళ్లి చేయలేదు. వాడి తరపున నేను చేయవలసిన బాధ్యత నేను నిర్వహించలేకపోయాను. నేనున్నంత వరకు నా బాబుని మంచిగా చూసుకున్నాను. నేను చనిపోయిన తర్వాత నా బాబు సంగతి ఏంటో, వాడిని ఎవరు చూస్తాడో, ఇది నా ఒక బాధగా మిగిలిపోయింది ఫాదర్ గారండి అని చెప్పి ఒక తల్లి ఏడుస్తూ ఉంటే, ప్రియబిడ్డలారా, చనిపోతున్న టైంలో కూడా తల్లికి అనారోగ్య అవస్థతో ఉన్న కుమారుడి మీద ఎంత ప్రేమ ఉందండి, ఆలోచించుకో. నేను ఎందుకు ఈ సంక్రమితో పంచుకున్నాను ప్రియబిడ్డలారా? దేవునికి తన ప్రజలలో, బిడ్డలలో ఒక్కడు కూడా నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి నీ రక్షణ దేవుడు కోరుకుంటున్నాడు. సైతాను వలలో, ఈ ప్రపంచమైనటువంటి వ్యసనాలలో, పాపములో, సుఖలోలుపతలో నువ్వు నశించిపోకుండా నీకోసం ఎదురు చూస్తున్న దేవుని ద్వారా ఆయన ఏర్పరచ రక్షణ, ఆయనకి నీపై ఉన్న ప్రేమ వలన నీ పొందుకోవాలని దేవుడు నీకోసం ఒక రక్షణను ఏర్పాటు చేసి ఉన్నాడు. నెంబర్ 1 బిడ్డలారా. నెంబర్ 2, ఈ రక్షణ సాధించటానికి ఆయన కట్టిన ఒక వెల. యేసు క్రీస్తుని, తన ఏకైక కుమారుని, మానవులందరి పాప పరిహారార్థమై రక్షణ మార్గములో అడ్డుగా నిలబడినటువంటి మానవుల పాపములన్నిటినీ తన ఏకైక కుమారుడిని యేసు పరిశుద్ధ రక్తములో కడిగి తుడిచి శుద్ధి చేసినటువంటి ఒక విలకట్టలేని ఒక ప్రైస్ దేవుడు మన కోసం వెచ్చించాడు. మనం తీసుకున్నట్లరా మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు 1వ అధ్యాయములో 18, 19, 2 వచనం ఒక్కసారి మనం ధ్యానిస్తాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19, 2 వచనాలు బిడ్డలారా. ఏలైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభించుటకు ఏమి అర్పింపబడునో మీకు తెలియను. అది కాలక్రమమున తమ ఇలువను కోల్పోవు ఎండి బంగారం వంటిది కాదు, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మానవులందరినీ రక్షణ మార్గములో అడ్డుగా నిలబడిన సైతాన కార్యముల నుండి, ఈ ప్రాపంచమైనటువంటి ఆటంకముల నుండి నిన్ను నన్ను విడిపించి రక్షించటానికి ఆ దేవుడు ఏర్పరిచిన రక్షణ ప్రణాళికలో నువ్వు కూడా ప్రవేశించటానికి తన ఏకైక కుమారుడు యేసు క్రీస్తుని ఈ లోకానికి ప్రసాదించి ఆయన శిలువ పాటుల మరణము ద్వారా పరిశుద్ధ రక్తమును వెలగా చెల్లించి, ఎందుకంటే వాక్యం పలుకుతుంది, రక్తం చిందక ఏ పాపమోచనము లేదు.
రక్తం చిందకే పాప క్షమాపణ దొరకదు. ప్రియబిడ్డలారా, ఒక విషయం మీరు గమనించండి. భారతదేశంలో యేసుక్రీస్తు జన్మించక పూర్వం 400 సంవత్సరాల క్రితము 4 వేదాలు రాయబడ్డాయి. ఋగ్వేద, యజుర్వేద, సమవేద, అథర్వవేద. బిడ్డలారా, ఈ 4 వేదాల్లో ఋగ్వేదాల్లో రాయబడేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. ప్రియబిడ్డలారా, సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యము, తద్రక్తం పరమాత్మేనా పుణ్యయాగ బలియాగం. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యము, తద్రక్తం పరమాత్మేనా పుణ్యయాగ బలియాగం. సర్వ పాప పరిహారార్థం అంటే సకల మానవుల పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తం చిందబడాలి. తద్రక్తం పరమాత్మైన, పరమాత్ముడైనటువంటి దేవుని రక్తమై ఉండాలి. ప్రియబిడ్డలారా, ఈ బలి, ఈ యాగం దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన జీవజలము ద్వారా సాధించి, ప్రియబిడ్డలారా, ఒక గొప్ప విలువ, వెలకట్టలేనటువంటి యేసుక్రీస్తు రక్తం, నీ ఊహింపలేనటువంటి యేసుక్రీస్తు రక్తం నీ కోసం కల్వరి శిలువలో భూమి ఆకాశానగ మధ్య 3 మేకులపై వేలాడి ధారధారగా పోసి ఆయన నిన్ను నన్ను రక్షించటానికి ఆ వెల కట్టాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు పలికాడు, తన సొంత సోదరుని కోసం ప్రాణం త్యాగం చేయటం కంటే అధికమైన ప్రేమ ఇంకొకటి లేదు. ప్రేమించిన వాడి కోసం ప్రాణం ఇస్తే, ప్రేమించిన వాడి కోసం రక్తం చిందబడితే, రక్తం చిందించితే అతి ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నావనేటువంటి అంశానికి నిదర్శనం. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, ప్రాణము పోసి వెలనిచ్చి కొన్నా నీ ప్రేమకు సాటెవరు. యేసు, నీ ప్రేమకు హత్తే లేదు. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, ప్రాణము పోసి వెలనిచ్చి కొన్నా నీ ప్రేమకు సాటెవరు. యేసు, నీ ప్రేమకు హత్తే లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సచ్ ఎ గ్రేట్ ప్రైస్, ఒక గొప్ప విలువ, అమూల్యమైనటువంటి యేసు రక్తం నిన్ను రక్షించటానికి దేవుడు ధారపోయలేదా? అందువలన ప్రియబిడ్డలారా, ఈ రక్షణ యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తం వెలగా కట్టి కొనుక్కున్నది కాబట్టి అది ఎంతగానో విలువైనది అని ఒకసారి ఆలోచించుకోండి, తలంచుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మూడవ అంశం ఏంటంటే, ఈ రక్షణ అందరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. కొంతమంది క్యాథలిక్స్, కొంతమంది క్రిస్టియన్స్ ఎలాంటి తప్పుడు ఆలోచన కలిగి ఉన్నారంటే, క్యాథలిక్స్ మాత్రమే రక్షణ పొందుకుంటారు, క్రిస్టియన్స్ మాత్రమే రక్షణ పొందుకుంటారు, వేరే ఎవరికి రక్షణ లేదు. అలాంటి ఒక ఆలోచనలో ఉన్నవాళ్ళు
ఉన్నారు. నా ఒక చిన్న ప్రశ్న బిడ్డలారా, ఈ బైబిల్లో ఎక్కడ రాసి ఉందా క్యాథలిక్స్ మాత్రమే పరలోకానికి వెళ్తారని? ఈ బైబిల్లో ఎక్కడ రాసి ఉందా క్రిస్టియన్స్ మాత్రమే పరలోకానికి వెళ్తారని? బైబిల్లో ఎక్కడ రాసి ఉందా అన్యజనులకి రక్షణ లేదని? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు గమనించండి, అందరికీ దేవుడు ఏర్పరచిన రక్షణ రహస్యం ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్లో ఉంది. అందువలన నువ్వు క్రిస్టియన్ కానీ, నువ్వు క్యాథలిక్స్ కానీ, నువ్వు ఏ జాతి కుల మతానికి చెందిన వాళ్ళైన బిడ్డలారా, అందరూ దేవుని బిడ్డలు కాబట్టి అందరి కోసము దేవుడు ఏర్పరచిన ఒక రక్షణ ఉన్నది. అందువలన అందరిని గౌరవించాలి, అందరిని ప్రేమించాలి, ఎవరిని కూడా భవిష్య మనిషిగా తోసివేయవద్దు. లేదా నాకు ఓల్డ్ రక్షణ వచ్చేసింది, నాకు పాస్పోర్ట్ వచ్చింది పరలోకానికి పోవటానికి అని గర్వంతో అహంకారంతో కొన్ని మత క్రియలు ఆచారాలు చేసి ముగించినంత మాత్రాన అన్ని వచ్చేసాయని బిడ్డలారా దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఈ రక్షణ నీవు ₹1 చెల్లించుకోకుండా సులువుగా ఈజీగా అందరూ పొందుకోవటానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఒకసారి విందాం బిడ్డలారా. రోమాపత్రిక 1:16 రోమాపత్రిక పుణ్యత పౌలు గారు రాసినటువంటి రోమపత్రిక మనం చదువుతాం. 1:16 ఎంత సులువుగా నీకే కష్టము లేకుండా, ఏ నష్టము లేకుండా నీవు దేవునిలో రక్షణ పొందుకున్న ఒక మార్గం, యేసు క్రీస్తునందు రక్షణ పొందుకున్న ఒక మార్గం ఎంత చక్కగా బైబిల్ మనకు నేర్పిస్తుంది. విందాం బిడ్డలారా. నేను సువార్తను గూర్చి సిగ్గుపడుటలేదు, ఏలైనా అది విశ్వసించు వారందరకు, మొదట యూదులకు తరువాత గ్రీకులకు కూడా రక్షణకు దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియములారా, అందరికి రక్షణ, అందరికి రక్షణ. పుణ్యత పౌలు రాస్తూ ఉన్నాడు, ఈ అందరికి రక్షణ ఉంటే ఆ రక్షణ అన్యులకి లేదని నీకు మాత్రమే ఉంది నిరాకరించవద్దు బిడలారా, నిరాకరించవద్దు. దానికి సులువైన ఈజీ రెండు మార్గాలే. ప్రియులరా, 2 చిట్కలు మీకు చెప్తా. 2 చిట్కలు అదేంటంటే చెబుతామా? రోమపత్రిక 10:9 రోమపత్రిక 10:9 2 చిన్న చిట్కలు బిడ్డలారా, ఎంత ఈజీగా ఉంది విందామా? నీ నోటితో యేసు ప్రభువని ఒప్పుకొని, నీవు నోటితో యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనని లేవనెత్తునని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షించబడుదురు. వావ్! 2 చిట్కలు. ఒకటి, నీ నోటితో నీ పెదవులతో యేసే నీ రక్షకుడు అని నీవు ఒప్పుకుంటే. రెండవదిగా, మృతుల్లో నుండి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని 3వ నాడు సజీవుడుగా లేవనెత్తాడని నీ హృదయముతో నీవు విశ్వసిస్తే నీవు రక్షణ పొందుకుంటావు. ఏ జాతి కుల మతస్థుడైనా ఓపెన్ ఇన్విటేషన్, అందరికిచ్చే ఆహ్వానం బిడ్డలారా. ఒకరు మీరు అనుకుంటారేమో, ఇదేంటి కేవలం యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకుంటే సరిపోతుందా? మృతుల నుండి యేసుక్రీస్తు తండ్రి దేవుడు 3వ నాడు లేవనెత్తాడని హృదయములో నమ్మకుండే విశ్వాసం సరిపోతుందా? ఒక చిన్న ఉదాహరణ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయము మీరు 10-11 చదివితే బిడ్డలారా, అక్కడ ఒక సంఘటన ఉంటుంది. నామాను అనే కుష్ఠరోగి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకోవటానికి
తన పరివారముతో, సైన్యముతో, బోడిగారులతో ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏమనుకున్నాడంటే, దేవుని సేవకులను ఎలీషా బయటికి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేసి ఆయన తల మీద చేతులు ఉంచి అతన్ని తాకి ఈ కుష్ఠరోగాన్ని త్వరగా నయం చేస్తాడేమో అని అనుకుని వచ్చాడు. ఇది ఆయన మనసులో ఉన్న తలంపు. ఎలీషా అసలు బయటకు రాలేదు. ఒక సేవకుని పంపించి, నామానికి వెళ్ళి చెప్పు, యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థత పొందుకో అని ఒక సందేశం మాత్రం పంపించాడు. బిడ్డలారా, మొదటిగా నామానికి నచ్చలేదు. ఎందుకంటే దేవుని సేవకుడు బయటకు రాలేదు, ఆయన్ని గౌరవించలేదు, ఆయన్ని కలవలేదు అనేటువంటిది. రెండవది, నేనేండి పోయి యోర్దాను నదిలో పోయి 7 సార్లు మునగటము, మా దేశంలో యూఫ్రటీస్ నది లేదా, పెద్ద పెద్ద నదులు లేవా అని మంటపడి కోవపడ్డాడు. కానీ ప్రియబిడ్డలారా, తన సేవకుడు చెప్పిన మాట విని, నాయనా నదిలో మునగట్టం పెద్ద కష్టమైన పని కాదు కదా, ఒకవేళ స్వస్థత పొందుకోవటానికి కష్టమైన ఏమైనా పని దేవుని సేవకుడు చెప్పినా నువ్వు చేసేవాడు కదా. బిడ్డలారా, ఒక విషయం గమనించండి, నీవు కష్టములో ఉంటే ఆ కష్టం నుండి బయటపడటానికి ఏ కష్టమైన పని అయినా చేస్తావు నువ్వు కదా. ప్రియబిడ్డలారా, ఈ మాట విని నామనం చేశాడు. ఆయన వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. 7వసారి మునిగి బయటకు వచ్చినప్పుడు ఆయన చర్మం వకింపలుగుతూ ఉంటుంది. పశుపిల్లల చర్మంలాగా నిర్మలమైనటువంటి శరీరముగా మారింది. సంపూర్ణ స్వస్థత పొందుకున్నాడు నామాన్. నా ప్రశ్న ఒకటే, నదిలో పోయి 7 సార్లు మునగటం మందా? నదిలో వెళ్ళి 7 సార్లు మునగటం కుష్ఠరోగానికి చికిత్సనా అండి? ఈ ప్రపంచంలో ఎవడైనా ఎప్పుడైనా పోయి కుష్ఠరోగులు నదిలో కానీ సముద్రంలో కానీ 7 సార్లు మునిగి స్వస్థ పొందుకున్నారా ఎక్కడైనా? కానీ నామాని ఎందుకు స్వస్థ పొందుకున్నాడు? ఆయన నదిలో మునిగే పని కాదే, ఆ నీళ్లు కాదే. కానీ ఎందుకు స్వస్థత కలిగిందంటే, దేవుని సేవకుడైన ఎలీషా పలికిన మాట ప్రకారం స్వస్థత కలిగింది. ఈ రహస్యం అర్థం చేసుకోవాలి. పోయి మునిగితే మాత్రం అది చికిత్స కాదు, అది మందు కాదు, అది విధి కాదు బిడ్డలారా. కానీ దేవుని సేవకుడు చెప్పిన మాట దేవుడు చెప్పినటువంటి మాటగా తీసుకున్నాడు, భావించాడు, విశ్వాసంతో వెళ్ళాడు. దేవుని సేవకుల మాటకేముంటుంది? శక్తి ఉంది, బలం ఉంది, అభిషేకం ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించండి, దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు రాసి పెట్టిన మాట ఏంటి? నువ్వు రక్షణ పొందాలని అనుకుంటున్నావా? రక్షణ కావాలని ఆశిస్తూ ఉన్నావా? ఎదురు చూస్తూ ఉన్నావా? నామాన్ 7 సార్లు నదిలో మునిగినట్లు ఎటువంటి కష్టము లేని, ₹1 ఖర్చు లేని చిన్న కార్యం చేయమని పౌలు పలికాడు. ఏమని? నువ్వు నోటితో యేసు క్రీస్తే నీ రక్షకుడు అని, నీ దేవుడు అని ఒప్పుకో. నెంబర్ 1. నెంబర్ 2, అతనిని తండ్రి దేవుడు మృతుల నుండి 3వ నాడు సజీవుడుగా లేవనెత్తాడని హృదయములో విశ్వసించు, నమ్ముకో, నీవు రక్షణ పొందుకుంటావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది ఊరికన ఈ చిలకల మాటలలాగా చెప్తే సరిపోదు. నోటితో ఒప్పుకొని హృదయములో నమ్ముకోవటం అంటే ఆ దేవుని పట్ల, ఆయనకి ప్రసాద రక్షణ పట్ల నీ శరీర, మనస్సు, ఆత్మతో కూడినటువంటి ఒక ఆత్మ సమర్పణం ఉంటే. ప్రియబిడ్డలారా, చూడండి, ఈ రక్షణ ఎంత సులువైన రక్షణ. ఇది ఇంత సులువుగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు ఉన్నప్పుడు ఈ కరోనా అని, ఈ డబ్బని, అదని, ఇదని, ఇప్పుడు వచ్చినటువంటి మహమ్మారి అని మనుషులు దాని మీదే కళ్ళు వేసుకొని తిరుగుతూ ఉండే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక నిమిషం ఆలోచించుకోండి. కరోనాలు వస్తాయి, పోతాయి, కానీ నీ ప్రాణం ఒక్కరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దేవుడు ఒక్కసారి పిలిస్తే ప్రియబిడ్డలారా, అది మళ్ళీ ఇంక ఎప్పుడు ఎన్నడూ తిరిగి రాకుండా నీ వెళ్ళేది పరలోకానికా,
నువ్వు వెళ్ళేది నిత్య నరకానిక, నువ్వు వెళ్ళేది ఉద్రజ స్థలానిక నీకు తెలవదు. అందువలన రక్షణ పొందుకోవటానికి అవకాశం నీకు ఎప్పుడు ఉందంటే ప్రియపులారా, నీవు బ్రతికి ఉన్నంత కాలం మాత్రమే నీకు అది ఛాన్స్ ఉంటుంది. నీవు కరోనా వల్ల చచ్చిపోతారా, యాక్సిడెంటా, ఏమైనా న్యాచురల్ కెలామిటీసా, మీ ఇల్లు కూలి పడుతుందా, భూకంపమా, వరదల, సాంక్రమిక రోగాల, ఏదో ఒక కారణం వలన దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఈ భూమి వదిలిపెట్టి, ఈ ప్రపంచం వదిలిపెట్టి, నీ ఇల్లు వాకిలి వదిలిపెట్టి, నీ రక్త సంబంధిని వదిలిపెట్టి వెళ్ళిపోవలసినదే. ఈ యాత్ర ఎక్కడికి? ఈ యాత్ర ఎక్కడికి? ఈ యాత్ర ఎక్కడికి? అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ కరోనాని ఎంతగా బాధపడుతున్నావు? ఈ చేతులు కడుక్కుంటూ తిరుగుతూ ఉన్నావు. ఈ ముత్తి మీద ఈ మాస్క్ కట్టి తిరుగుతూ ఉన్నావు. ఏ మనిషి చూసినా వాడికి కరోనా ఉందా, వీడికి కరోనా ఉందా, ఆమెకు కరోనా ఉందా అని గుండె దడబడుతుంది మీ కొంతమందికి. ఇది వచ్చేస్తే ఏమవుతుందని ఈ లోక సంబంధమైన ఈ హ్రస్వమైనటువంటి చిన్న జీవితం మీద, ప్రాణం మీద ఎంత భయమే, ఇంత జాగ్రత్త. కేవలం కొన్ని సంవత్సరాల వరకు మాత్రం బతుకుతున్న జీవితం, ఎటువంటి గ్యారంటీ నీకు లేనటువంటి జీవితం. కానీ శాశ్వతమైనటువంటి ఒక మరణానంతర జీవితానికి నీవు ఏమైనా భయము కానీ, ఏమైనా జాగ్రత్త పడటం కానీ, ఏమైనా ఆసక్తి ఉండటం కానీ, ఏమైనా ఆ నిత్య రక్షణ పొందుకోవటానికి ఏమైనా ఈ జీవితంలో చేస్తూ ఉన్నావా? ఈ 10 సూచనలు నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే, ఈ 9 వదిలిపెట్టి ఈ ఒక్కదాన్ని మాత్రం పట్టుకొని, ఈ చిన్న ఒక రోగాణు, చిన్న ఒక వైరస్ని పట్టుకుని ఇంతగా అల్లాడిపోతూ ఉన్నామే. ఎప్పుడైనా ఆలోచించావా నీ రక్షణ కోసం ఏం చేస్తూ ఉన్నావు? గమనించండి, నిన్ను ప్రేమిస్తూ చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తున్న ఒక దేవుడు రమ్మణుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛాతతానా కరము చాచి రమ్మణుచున్నాడు. వాంఛాతతానా కరము చాచి రమ్మణుచున్నాడు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉంటే, ఆయన స్వరం ఎప్పుడైనా నువ్వు వింటున్నావా? విలగట్టలేని యేసు క్రీస్తు రక్తం నీ కోసం ధారపోసినటువంటి ఆ విలువను ఎప్పుడైనా గుర్తించుకున్నావా? అందరూ రక్షించబడవచ్చు అనేటువంటి ఓపెన్ ఇన్విటేషన్ నీకుంటే ఆ ఆహ్వానం ఎప్పుడైనా గమనించావా? సులువుగా, ఈజీగా నీవు పొందగలిగే ఈ రక్షణ గురించి ఎప్పుడైనా నీవు ధ్యానించావా? ప్రియబిడ్డలారా, అందరూ ఆహ్వానితులే. కానీ మనుషులు ఏం చేస్తారంటే బిడ్డలారా, 3 రకాల స్పందన మనుషులకి ఈ విషయం మీద ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే బిడ్డలారా, ఈ రక్షణను మంచి మనసుతో సారవంతమైన నేలపై పడిన విత్తనములాగా ఆ వాక్కు వినగానే, ఆ దేవుని ఆత్మ ప్రేరణ కలగగానే సంతోషముతో, ఆనందముతో ఈ రక్షణ సందేశాన్ని అంగీకరిస్తారు. ఇప్పుడు చూడండి, నేను
హబ్సిగూడ డివైన్ మర్సీస్ సెంటర్ నుంచి సోమవారం 21వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ధ్యాన వడకం తెలుగులో నడిపించబోతుంది అని నేను అనౌన్స్ చేయగానే ప్రియలారా ఎంతో సంతోషం. వేల 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 మంది మాసంలో పాల్గొంటున్నారు. ఉదయం సాయంకాలం వాక్యం వింటున్నారు. రాత్రి ఆరాధనలో పాల్గొంటున్నారు. దేవునికి గొప్ప మహిమ కలుగునుగాక. మీకు నేను థ్యాంక్స్ తెలియచేస్తూ ఉన్నానండి. నా ప్రశ్న ఒకటే ప్రియలారా, ఇటువంటి రక్షణ దేవుడు ప్రసాదిస్తూ ఉన్నప్పుడు మీలాంటి మంచి మనసు కలిగిన వారు అనేక మంది ఈ వాక్యం వింటారు. అది మీరు సారవంతం నేలపై పడిన విత్తనంలాగా తీసుకుంటే అది 30, 60, 100 ఫలించును. అది ఫలించాలనే మేము మా టీం 617 కుటుంబాలు మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ప్రియబిడ్డలారా, మంచిదే. ఇది దేవుని రక్షణ కార్యము నీలో సకాలం జరుగుతూ ఉంది అనేటువంటి ఒక ప్రూఫ్ అనే మాట. వెరీ గుడ్. ఈ ధ్యాన వడకం ద్వారా ఇలా అనేక మంది ఈ వాక్యం వినాలనే మా కోరిక, మా ఆశ. అందువల్ల ప్రియబిడ్డలారా, ఈ ధ్యాన వడకం గురించి ఈ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని, ఈ లింక్ని మీరు అందరికీ పంపించండి. నాలాగా ఒకవేళ ఇలా సువార్త బోధించే ఒక పిలుపు మీకు లేకపోయి ఉండవచ్చు. బెన్నీ ఫాదర్ లాగా మీరందరూ ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఫాదర్ అయి దేవునికి సేవ చేయలేరు. కానీ మాతో కలిసి మేము చేస్తున్న పరిచర్యలో భాగస్తులై సువార్త సందేశ పరిచర్య మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా? ఈ వాక్యాన్ని అందించండి. మీకు తెలుస్తున్న వాళ్ళందరికీ, మీ బంధువులకు అందరికీ షేర్ చేయండి. మీకు తెలుస్తున్న వాళ్ళందరికీ మీరు పంపించండి. ఇదిగో ఒక మంచి ధ్యాన వడకం బెన్నిఫార్ ఇస్తూ నది పంపిస్తబడ్లారా, మీరు కూడా ఇలా రక్షణ సువార్తలో పాల్గొన్న వాళ్ళగా తయారవుతారు. 30, 60, 100 నీ జీవితం ఫలిస్తూ ఉంటుంది. అలాగే ఈ వాక్యాన్ని ఎవరెవరికి పంపిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో కూడా ఫలింప చేస్తూ ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ప్రియబిడ్డలారా, అనేక మంది ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తారు. అనేక మంది పట్టించుకోరు. ఇది నా బాధ. ఏంటి బాధ ఏంటంటే, నేను స్టార్టింగ్లో చెప్పిన ఈ 9 అంశాలు పక్కన పెట్టేసి, ఈ కరోనా నా ఉద్యోగం పోయింది, నాకు ఇప్పుడు డబ్బు రావటం లేదు, జీతం రావటం లేదు, మా నాన్నకి కరోనా వచ్చింది, అమ్మకి కరోనా వచ్చింది, నాకు వచ్చింది, మా చుట్టాలకి వచ్చింది అని ఈ డబ్బు మీద ఉన్నటువంటి తలంపులు తప్ప, ఈ కరోనా మీద ఉన్న ఒక తలంపు తప్ప, ఈ ఒక్క అంశం మీద మాత్రమే అందరి పెద్ద భూదత్తం పట్టుకొని చూస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితులు మనం ఉన్నాం ప్రియబిడ్డలారా. కానీ ఎంతమంది నీ కోసం దేవుడు ఏర్పరచినటువంటి, రాసి పెట్టినటువంటి ఈ రక్షణ సువార్తను గురించి, నీ రక్షణ గురించి, మరణానంతరం నీకు దేవుడు ప్రసాదించు ఆ ఉన్నతమైనటువంటి గొప్ప జీవమును గురించి ఎంతమంది నిజంగా అనుకుంటారు, ఆలోచిస్తారు బిడ్డలారా? నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎక్కువగా నీవు నిర్లక్ష్యం చేసి, నీవు పట్టించుకోకుండా తిరిగి, రేపు ఒక రోజు వస్తుంది, ఏలైనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు యేసు ముందు అగపడవలయును కదా. అప్పుడు వారి వారి అర్హతను బట్టి మంచిది గాని చెడ్డది గాని భౌతిక శరీరములో వారు నచ్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలం ఒసగబడును. ఒక నిత్య జీవమా నిత్య మరణమా, ఈ ఒక తుది తీర్పు రాబోతూ ఉండగా ఆ రోజు ప్రభువు సన్నిధిలో నిలబడి నీవు నీ జీవిత లెక్క అర్పించినప్పుడు నీకు నేను చెప్పినటువంటి ఈ మాట గుర్తుకు వస్తుంది. బెన్నీ ఫాదర్ చెప్పినటువంటి వాక్యం మీకు గుర్తుకు వస్తుంది. ఆ దుర్పరిస్థితి వచ్చే ముందు ప్రియబిడ్డలారా, సమయం ఇంకా అయిపోలేదు, నీకు ఇంకా సమయం ఉంటుంది. నాకు చాలా కాలం టైం ఉందని, అనేక సంవత్సరాలు ఉన్నాయని, ఇప్పుడే నాకు చావు లేదని ప్రియబిడ్డలారా అనుకోవద్దు.
దొంగలాగా వస్తుంది యేసుక్రీస్తు పలికాడు. అందువలన బిడ్డలారా, దయచేసి ఈ రక్షణ సందేశం నిర్లక్ష్యం చేయవద్దు. కరోనా అంటే ఒక్కటి మాత్రం కాదండి. నేను స్టార్టింగ్లో చెప్పిన 9 అంశాలు ఇప్పుడు కరెంట్ జరుగుతూనే ఉన్నాయి. 9 సూచనలు జరుగుతూనే ఉన్నాయి. అందువలన ప్రియబిడ్డలారా, ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండండి, నిర్లక్ష్యం చేయవద్దు. ప్రియబిడ్డలారా, మూడో గ్రూప్ ఏంటంటే ఈ రక్షణ ఆహ్వానాన్ని పూర్తిగా నిరాకరించేవాడు. నాకు నీ రక్షణ అవసరం లేదు, కావాలని రక్షణ నిరాకరించేవాడు. వీళ్ళు ఒక్క మాట వింటామా? యోహాను సువార్త 3వ అధ్యాయము చదువుతాం, 18వ వచనము. రక్షణ నిరాకరించేవారు ఆల్రెడీ ఖండించబడినటువంటి వాళ్ళే, తీర్పునకు గురి అయి ఉన్న వాళ్ళే. ఆల్రెడీ రక్షణను ఖండించటం వలన, రక్షణను పెడచేయబట్టడం వలన, నిరాకరించటం వలన. ఒకసారి విందామా? ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడి ఉన్నాడు. ప్రియలారా, ఆయనను విశ్వసించువారు ఖండింపబడదు, కానీ విశ్వసింపని వారు ఆల్రెడీ ఖండింపబడియే ఉన్నారు. ఏలైనా దేవుని ఏకైక కుమారు నామమున, దేవుని ఏకైక కుమారు నామమున అతడు విశ్వాసం ఉంచలేదు. ప్రియులరా, నిరాకరించారు. నీకు దేవుడు అవకాశాలు ఇస్తాడు. దేవుడు పరిస్థితుల వలన మాట్లాడుతారు, జరుగుతున్న సంఘటనల ద్వారా మాట్లాడుతారు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతారు, బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడుతారు. దేవుడు కొన్నిసార్లు ఆంతరిక ప్రేరణ కలిగించి మాట్లాడుతాడు. కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రియబిడ్డలారా, ఒక్కరోజు నీవు దానికి వెలకట్టవలసినటువంటి ఒకరోజు వస్తుంది. చివరికి నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఇంత గొప్ప రక్షణ ఆయన నీ కోసం నా కోసం ఏర్పాటు చేసి వేంచేసి ఉంటే, నీవు ఈ 3 గ్రూపులు ఏ గ్రూపులో ఉన్నా ఒక్కసారి ఆలోచించుకోండి. నెంబర్ 1, ఈ రక్షణ విని, సువార్త విని, దాన్ని అంగీకరించి 30, 60, 100గా ఫలించే గ్రూపులో ఉన్నావా? లేదా ఈ రక్షణను నిర్లక్ష్యం చేసే గ్రూపులో ఉన్నారా? కేవలం కొన్ని ఆచార మతపరమైన కార్యాలు మాత్రం ముగిస్తే చాలు, వారానికి ఒక్కసారి గుడికి వెళ్తే చాలు, కొద్దిగా కానుకలు ఇస్తే చాలు, జ్ఞానస్నానం పొందుకుంటే మాత్రం చాలు అని చెప్పి మిగిలినవి వాక్యం కానీ దేవుని సందేశము కానీ అన్ని నిరాకరించి నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళ గ్రూపులో నువ్వు ఉన్నావా? ఈ లోక సంబంధం ఆశలు మునిగిప్పే గ్రూపులో ఉన్నావా? లేదా మూడవది ఏంటంటే పూర్తిగా నిరాకరించే గ్రూపు, ఆల్రెడీ ఖండించబడియే ఉన్న వారిలో గ్రూపులో ఉన్నావా? ఈ ధ్యాన వడక 2వ రోజు ముగిస్తూ ఉండగా మనకి ఇంకా చివరి ఆరాధన ఉంది బిడ్డలారా, చివరి ఆరాధన ఉంది. ఆ ఆరాధనలో ఒకసారి ఆలోచించుకో, ఈ 3 గ్రూపులో నేను ఏ గ్రూపులో ఉన్నాను? నా దేవునికి నా జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉంది అని ఒకసారి ఆలోచించుకో. చివరికి మీకు మనసులో తలంచుకోవటానికి, గుర్తుంచుకోవటానికి ఒక్క దేవునికి వాక్కు నేను చదువుతున్న ప్రియబిడ్డలారా, మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనములో యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఆయనకి ఏ లాభం? ఒక్కసారి విందామా? మానవుడు లోకమునంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ఏమి ప్రయోజనమేమి? ఆత్మకు బదులుగా నువ్వు దేవునికి ఏమిస్తావు? ఈ కరోనా కాలంలో లోక సంబంధమైన అన్ని సంపాదించటానికి, అన్ని పట్టుకోవటానికి, అన్ని సొంతం చేసుకోవటానికి ఆరాటపడుతూ ఉన్నారు. మంచిదే, ఇవన్నీ మనకు కావాలండి బ్రతకటానికి. నా ప్రశ్న ఒకటి బిడ్డలారా,
ఈ అన్నిటికంటే పైన ఉన్నటువంటి రక్షణను గురించి యేసుక్రీస్తు ఒక బ్యాలెన్స్ మీద రెండు పడుతున్నాడు. ఒకటి, ఈ లోకమంతా సంపాదించటం అంటే లోక సంబంధమైన అన్ని ఐశ్వర్యములు, ఆస్తిపాస్తులు, ధనము అన్నీ సంపాదించి కలిగి ఉండటం, ఇది ఒకటి. రెండవ బ్యాలెన్స్లో ఆయన ఏం పడుతున్నాడంటే ఒక మనిషి ఆత్మ. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ ఆత్మకి ఎంత విలువ ఉంది అని నీకు తెలియదు. ఎందుకు? ఆ ఆత్మ నీవు సృష్టించినది కాదు. ప్రియలారా, నీ ఆత్మకు ఎంత విలువ ఉంది అని నీకు తెలియదు. ఆత్మను నీకు ప్రసాదించినటువంటి ప్రభు యేసుక్రీస్తు ఏమన్నాడు? శ్రద్ధతో వినండి. ఒకడు లోకమంతా సంపాదించి లోకములో ఉన్న సమస్తాన్ని సంపాదించిన తన సొంత ఆత్మ కోల్పోతే వాడికి ఎటువంటి లాభం లేదు అని అంటుంటే, ఈ ప్రపంచములో ఉన్న అన్నిటినీ నీవు అమ్మి నీవు కొనుక్కోలేవు. ఏది? నీ ఆత్మ. ఒక్కసారి ఆలోచించుకో. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ధ్యాన వడక 2వ రోజు ముగిస్తూ ఉండగా ఈ ఒక్క తలం మనసులో పెట్టుకో. నువ్వు వ్యాపారం చేసినా, బిజినెస్ చేసినా, చదువుతూ ఉన్నా, నీవు ఈ ప్రపంచంలో బతకటానికి, ఆస్తి పాస్తులు సంపాదించటానికి ఏది చేసుకున్నా, అన్ని చేసుకోండి, మనకు అది కావాలి. కానీ ఇవి అన్నిటిపైన నీ రక్షణ కోసం ఏం చేస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించుకో. బ్రతికి ఉన్నంతకాలం మాత్రమే నీ రక్షణను నీవు సంపాదించుకోగలుగుతావు. ఒక్కసారి ప్రాణం పోతే, ఒక్కసారి టైం అయిపోతే, ప్రియలారా, ఇక నీవు నీ రక్షణను ఎప్పుడు ఎన్నడని నీవు సంపాదించలేవు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. కల్వరి సిలువలో నీ పరిశుద్ధమైన రక్తమును, జీవజలమును ధారపోసి మానవ రక్ష సాధించిన యేసయ్య, నీ పరిశుద్ధ రక్తము ఎంతో అమూల్యమైనది. నీ ప్రాణం ఎంతో విలువైనది. పాపిష్టి మనుష్యులైన నిన్ను నన్ను రక్షించటానికి ఆ విలువైన అమూల్యమైన యేసు పరిశుద్ధ రక్తమును, ప్రాణమును వెలగాగట్టి నన్ను నిన్ను రక్షించినటువంటి యేసయ్య, నీకు స్తోత్రములు, స్తుతులు, ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. లోకమంతా సంపాదించిన నేను నా ఆత్మను పోగొట్టుకుంటే ఈ సంపాదన అన్ని వేస్ట్ అని, వృద్ధమైనది అని ఆత్మ విలువ ఈ బిడ్డలు తెలుసుకొందురుగా కానీ ప్రార్థిస్తున్నాం. రక్షణను సారవంతమైన నేల మీద పడిన విత్తనములాగా సంతోషముతో అంగీకరించి, స్వీకరించి తనకి తగిన ఫలము 30, 60, 100 ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితములో ఫలించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. రక్షణను నిరాకరించే వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. పంట విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా కనుక పంట యజమానిని ప్రార్థింపుడు, పనివారులని పంపమని ఈ సువార్త పరిచర్య రక్షణ కార్యము మేము ఆన్లైన్లో ఈ కరోనా మహమ్మారి కాలములో చేస్తూ ఉండగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ రక్షణ సువార్త కార్యములో, మానవుల ఆత్మరక్షణ కార్యములో
మేము చేస్తున్న మా ఈ ప్రయత్నాలలో మీ ప్రార్థనలు, మీ సహకారము, మీ సహాయము దేవుని సన్నదిలో ఎంతగా విలువైనది అని ఈ బిడ్డ తెలుసుకుందరుగాక. ఈ వాక్యం ద్వారా ఈ బిడ్డతో మాట్లాడండి ప్రభువా, ఆత్మప్రేరణ కలిగించండి ప్రభువా. ఈ పరిస్థితికి మహిమ కలుగునుగాక. ఈ ధ్యాన వడకం ద్వారా అనేక మంది జీవితంలో మార్పు కలుగునుగాక. అమ్మ మరియ తల్లి మా కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, వెంటనే దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. మన ధ్యాన వడక 2వ నాడు చివరి ప్రోగ్రాం, చివరి వీడియో. ఆ ధ్యాన వడక ఈ ఆరాధనలో చక్కగా పాల్గొనండి. దేవుని ఆత్మ మీతో మాట్లాడతాడు. దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తారు. దేవుడు ఈ ధ్యాన వడకం ద్వారా మిమ్మల్ని దీవించునుగాక. మా కోసం ప్రార్థన చేయండి బిడ్డలారా. ఈ యొక్క ధ్యాన వడకము అందరికి దీవెనగా మారాలని మీరు సహాయం చేయండి. మేము 617 కుటుంబాలు మీకోసం ప్రార్థిస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్.